రైట్. ఇక్కడ ఉండేటువంటి సెకండ్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఎవరు సౌండ్ మ్యూట్ లో పెట్టమా? ఎవరు మాది? వినిపిస్తుందా మీకు? స్క్రీన్ కనబడుతుందా? వాయిస్, నా వాయిస్ క్లియర్ గా ఉందా? రైట్. సెకండ్ ప్రాబ్లం చెప్తాను చూడండి. Miss Suva Pharmaceuticals has imported a machinery on 1st July 2008 for rupees 1,60,000. Paid custom duty and freight rupees 80,000 and incurred erection charges rupees 60,000. Another local machinery cost rupees 1 lakh was purchased on 1st January 2009. Okay. Alage on 1st July 2010, on 1st July 2010, a portion of the imported machinery, the portion of అంటే దాంట్లో కొద్ది భాగం, వాల్యూ అంటే 1/3, దాంట్లో 1/3 వంతు. ఇప్పుడు మనం యంత్రం పర్చేజ్ చేసినటువంటిది మొదట పర్చేజ్ చేసినట్టు 1,60,000, దానికైనటువంటి కస్టమ్ డ్యూటీస్ 80,000 ప్లస్ 60,000 ఎరెక్షన్ ఛార్జెస్, మొత్తం 3 lakhs అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 3 lakhs లో 1/3 అంటే ₹1,00,000 దాన్ని అమ్మేశారు. ఎప్పుడు? జూలై 1, 2010. జూలై 1, 1st జూలై 2010న దాంట్లో 1/3 పార్ట్ను అమ్మేశాడు. అంటే 1/3 వంతు, అంటే 3 లక్షల్లో 1/3 వంతు అంటే ₹1,00,000 దాన్ని అమ్మేశారు. కాబట్టి అమ్మేశారు. అవుట్ ఆఫ్ ఆర్డర్ వాస్ సోల్డ్ ఫర్ రూపీస్ 34,800 అమ్మేశారు. 34,800 అమ్మేశారు దాన్ని. సో కాబట్టి ఈ యంత్రంపై అమ్మకంపై లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా మనం క్యాల్కులేషన్ వర్కింగ్ నోట్ చేసుకోవాలి. అలాగే అనదర్ మిషనరీ వాజ్ పర్చేజ్ రూపీస్ for replace the same for 50,000. Okay na? Full stop. Depreciation is to be calculated at 20% per annum on straight line method. Show the machinery account for 2008 and 2009-10 అన్నారు. సో ఈ 3 సంవత్సరాలకి 2008, 2009, 2010కి మనం మెషినరీ అకౌంట్ చూపించమంటున్నాడు. కాబట్టి మనం ఫస్ట్ మెషినరీ ఎప్పుడు పర్చేజ్ చేసాము, అలాగే దాంట్లో 1/3 ₹1,00,000 ఎంతకు అమ్మేశాము, అమ్మిన దాని వల్ల మనం అప్పటి వరకు తరుగుదల రద్దు చేసి దాన్ని నష్టం ఎంత నష్టంకి అమ్మాము కూడా క్యాల్కులేషన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో కాబట్టి మనకు అంటే మొదటి సంవత్సరము దాన్ని ఎప్పుడు కొన్నారు? 2005 జూలై 2008 జూలై 1 కాబట్టి మనం డిసెంబర్ 31 ఒకటి చెప్పలేదు, డిసెంబర్ 31 అకౌంట్స్ క్లోజ్ చేస్తారని, అంటే ఆ రోజు వాళ్ళు ముగింపు లెక్కలు తయారు చేసుకుంటారని భావిస్తున్నాం. కాబట్టి జూలైలో కొంటే మొదటి సంవత్సరంకి ₹1,00,000 దాన్ని అమ్మేశారు. అంటే 3 లక్షలు, దాంట్లో 1/3 అంటే ఎంత అవుతుంది? ₹1,00,000 అవుతుంది. కాబట్టి ₹1,00,000 యంత్రంని వాడు కరెక్ట్ గా
జూలై 1, 2010 అమ్మేశాడు. కాబట్టి అప్పటి వరకు మనం తరుగుదల తీసేయాలి. కాబట్టి ఫస్ట్ మనం పర్చేజ్ చేసింది 2008 జూలై 1. కాబట్టి 6 నెలలకి తరుగుదల కట్టాలి. ఎందుకని జూలై 1 నుంచి డిసెంబర్కు మనకి ఎన్ని నెలలు అవుతుంది? 6 నెలలు అవుతుంది. కాబట్టి 6 నెలలకి 20% ₹1,00,000 డిప్రిసియేషను 10,000 అవుతుంది. ఎందుకంటే 1 lakh into 20/100 into 6/12 వేస్తే 10,000 అవుతుంది. 10,000 పోతే ఇంకా 90,000 ఉంది. ఎంత ఉంది? 90,000 ఉంది. సెకండ్ ఇయర్కి వచ్చేసి 20,000. సెకండ్ ఇయర్ అంటే 2009లో మన దగ్గర పూర్తి ఇయర్ ఉంది. కాబట్టి దానికి మనము 20,000 తీసేస్తే మనము ఫస్ట్ 10,000 తీసేసాం. 1 lakh. ఎందుకంటే ఇది డిప్రిసియేషన్ ఫర్ 2008. అలాగే 2009కి డిప్రిసియేషన్ 20,000 తీసేస్తే ఇంకా మన దగ్గర 70,000 ఉంది. 70,000లో మనము ఇక్కడ జూలైలో అమ్మేసాం. కాబట్టి మళ్ళీ మనం జూన్ వరకు 6 months కి దానికి డిప్రిసియేషన్ ఇంకొక 10,000 అవుతుంది. కాబట్టి మొత్తం 1,40,000 లెస్ చేస్తే డిప్రిసియేషను 60,000 మిషనరీని మనము 34,800కి అమ్మేసాం. 34,800కి అమ్మాం. కాబట్టి మనకు లాస్ ఎంత వచ్చింది? ఇక్కడ 22,000. 60,000లో నుంచి 34,800 లెస్ చేయండి. ఎంత వస్తుంది లాస్? చూడండి ఎంత వస్తుంది లాస్? 25,200 సార్. 25,200 సార్. 200. కరెక్టేనా అది? ఎస్ సార్. రైట్. 25,200 వస్తుంది లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ. సో ఇది ఆ సంవత్సరం మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? అమ్మిన మొత్తాన్ని కూడా మనం మిషనరీ అకౌంట్ క్రెడిట్ చేయాలి. దీన్ని కూడా లాస్ ను కూడా మనం 25,200 కూడా మనము మిషనరీ అకౌంట్ కి క్రెడిట్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి ఇది మనకు కొంచెం క్రిటికల్ అయినటువంటి పాయింట్. ఈ ఒకటే, రిమైనింగ్ అంతా మేలే. మళ్ళీ ₹1,00,000 దాన్ని ఎప్పుడు కొనుగోలు చేశాడు? సెకండ్ మిషనరీ, లోకల్ మిషనరీని 2009 కొనుగోలు చేశాడు. అవునా? సో కాబట్టి దానికి డిప్రిసియేషన్ 1 year కడుతూ వస్తాం. మళ్ళీ ఇంకొక మిషనరీని ఎప్పుడు పర్చేజ్ చేశాడు అంటే వాడు ఆ సేమ్ డేటు అంటే ఎప్పుడు? జూలై 1, 2010 50,000 విలువ చేసేటువంటి మరొక యంత్రాన్ని పర్చేజ్ చేశాడు 50,000కి. అవునా? సో కాబట్టి దీనికి అందరికీ మనము వర్కింగ్ నోట్ రాసుకొని మనము మిషనరీ అకౌంట్ వేయాలి. కాబట్టి వర్కింగ్ నోట్ ఫస్ట్ క్యాలిక్యులేషన్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ అనే హెడ్డింగ్ పెట్టుకోండి. క్యాలిక్యులేషన్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ. క్యాలిక్యులేషన్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ రాస్తున్నారమ్మా? Yes sir. Calculation loss on sale of machinery right. So kabatti on loss of sale of machinery. రైట్. సో కాబట్టి టోటల్ మిషనరీ కాస్ట్ మనం 2008లో జూలై 1 కొన్నటువంటి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 3 lakhs అవుతుంది. దాని కాస్ట్ 1,60,000 ప్లస్ ఫ్రైట్, అదర్ కస్టమ్ డ్యూటీస్ ఒక 80,000, అలాగే ఇంకా డైరెక్షన్ ఛార్జెస్ వచ్చేసి 60,000. మొత్తం కలిపితే 3 lakhs. ఎంత అవుతుంది? 3 lakhs. 3 lakhs లో 1/3 అంటే 3 lakhs.
3 1 lakh. lakhs by 3 వేస్తే 1 lakh. Yes, sir. దీన్ని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ 1 by a proportion of 1/3, a portion of 1/3 is equal to ఎంత? 1 lakh. A portion of 1/3 is equal to 1 lakh. 1. ఇది డేట్ ఎప్పటికి? ఇది ఆన్ 1/7/2008. 1/7/2008. 8. Less depreciation. Less depreciation from 1/7/2008 to 31st/12/2008. 31st/12/2008 is equal to bracket లో దాని కింద పెట్టుకోండి 1 lakh into 20%. 1 lakh at 20%. 1 lakh into 20/100 into 6/12 వేసుకోండి. is equal to ఎంత వస్తుంది? లెస్ డిప్రిషియేషన్ అన్నాం కదా, లెస్ చేయండి. లెస్ డిప్రిషియేషన్ ఫ్రమ్ 1/7/2008 to 31st/12/2008 ఎంత వచ్చింది? 90,000 సార్. 1 lakh లో నుంచి 10,000 తీసేస్తే 90,000 వచ్చింది సార్. వెరీ గుడ్. 90,000. మళ్ళీ లెస్ ఇది వాల్యూ ఆఫ్ మిషనరీ 1/1/2009. The value of machinery on 1/1/2009 9. 90,000 ఉంది. Less Yes, sir. depreciation for 2009 Yes, sir. for year. 1 lakh into 20/100 is equal to 20,000. 1 lakh into 20/100 is equal to 20,000. is equal to ఎంత ఉంది? That is value of the machinery on 1/1/2010. The value of machinery on 1/1/2010 ఎంత ఉంది? is equal to 70,000 ఉంది. ఎంత ఉంది? 70,000 ఉంది సార్. 70,000. వెరీ గుడ్. మళ్ళీ లెస్ డిప్రిసియేషన్ అప్ టు 30/6/2010. జూన్ 30/2010 వరకు మనం డిప్రిసియేషన్ మళ్ళీ 6 months కి తీసేయాలి. 6 months కి తీసేస్తే మళ్ళీ ఎంత అవుతుంది? 6 months కి 1 lakh into 20/100 by 6/12 is equal to ఎంత? 60,000 sir. 10,000. ఎంత? 10,000 సార్. 1 lakh మీద 20% లెక్కన 6 months కి ఎంత అవుతుంది? 10,000 సార్. depreciation up to less depreciation up to 36/2010 10,000 పోతే ఎంత ఉంది మిషనరీ కాస్ట్ మంది ఇక్కడ? 60,000. 10,000 ఉంది సార్. సో కాబట్టి the cost of machinery on 1/7/2010 less sale of machinery, less sale of machinery
లెస్ సేల్ ఆఫ్ మిషనరీ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు అమ్మేశాడంట 34,200 800. ఎస్ సార్. లెస్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంది 25,200. 200. that is loss on Loss sale of of machinery. Loss on sale of machinery is equal to 25,800. ఓకేనా? సో ఇది మనకు వర్కింగ్ నోట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం మెషినరీ అకౌంట్ వేస్తాం. మెషినరీ అకౌంట్ లో మెషినరీ అకౌంట్ గీస్తారా? మిషనరీ అకౌంట్ డ్రా చేయండి 3 years కి 2008, 2009, 2010 కి అడిగారు. సో కాబట్టి మిషనరీ అకౌంట్ డెబిట్ సైడ్ డేటు పర్టికులర్స్ రూపీస్ టోటల్ రూపీస్ డేటు క్రెడిట్ సైడ్ కూడా అంతే డేటు పర్టికులర్స్ రూపీస్ రైట్. సో కాబట్టి మనం పర్చేజ్ చేసినట్టు టు బ్యాంక్ ఎప్పుడు మనం పర్చేజ్ చేసింది 17/2008 టు బ్యాంక్ అకౌంట్ ఎంత 3 lakhs సార్. కావాలనుకుంటే మీరు బ్రాకెట్ లో లోపల టు బ్యాంక్ అనే కాడ వేసుకోండి 1,60,000 ప్లస్ 80,000 ప్లస్ 60,000 టోటల్ 1 lakh. 3 lakhs సార్. రైట్ 3 lakhs రైట్. బై డిప్రిసియేషన్ అకౌంట్ డేట్ 31/12/2008 డేట్ వేసుకొని 31/12/2008 2008 కదా ఫస్ట్ పర్చేజ్ చేసింది కాబట్టి 6 months కి డిప్రిసియేషన్ బై డిప్రిసియేషన్ అకౌంట్ మనం జూలైలో కొనుగోలు చేస్తాం. మనకు కూడా చెప్పలేదు అకౌంట్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తామని, కానీ మనం డిసెంబర్ 31 క్లోజ్ చేస్తున్నామా భావించడం జరుగుతుంది. ఓకేనా? బై డిప్రిసియేషన్ అకౌంట్ ఎంత అవుతుంది 3 lakhs మీద 20,000 ఫర్ 6 months కి 10,000 sir. 10,000 3 lakhs మీద 20% ఇంటూ 6/12 వేయండి. 3 lakhs మీద 20% అంటే 60,000. 60,000లో సగం 6 months కే కాబట్టి ఎంత అవుతుంది 30,000 అవుతుంది. ఎంత అవుతుంది 30,000. 30,000 అవుతుంది. సార్ మార్క్ సార్ ఏంది 30,000 సార్. ఓకే. నెక్స్ట్ అనదర్ లోకల్ మిషనరీ జనవరి 1న కొనుగోలు చేశారు. దాన్ని మళ్ళీ చూద్దాం. ఎప్పుడు కొనుగోలు చేసింది 2009లో దాన్ని కొనుగోలు చేసింది కాబట్టి ఇప్పుడు అకౌంట్ క్లోజ్ చేయండి. 2008 కి మిషనరీ అకౌంట్ 3 lakhs డెబిట్ సైడ్ 3 lakhs లోంచి 30,000 పోతే ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,70,000. ఎంత ఉంది? 2,70,000. రైట్ 2,70,000. ఇదే బ్యాలెన్స్ 1/1/2009 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉంది? 2,70,000. 2,70,000. మళ్ళీ మనము 1/1/2009 మళ్ళీ 1,00,000 రూపాయలకి మళ్ళీ మిషనరీ పర్చేజ్ చేశాం. దానికి ఎంట్రీ అయింది టు బ్యాంక్ అకౌంట్ 1 lakh.
సార్ 1 lakh. రైట్, ఇప్పుడు మనం డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయండి. బై డిప్రిషియేషన్ అకౌంట్ డేట్ ఎప్పుడు డేట్ వేస్తారు? 31st 12 2009. 31st 12 2009 by depreciation account. సో ఆన్ 3 lakhs దాని మీద వచ్చేసి 60,000. ఇప్పుడు 1 lakh దాని మీద వచ్చేసి 20,000. కాబట్టి రాసుకోండి, బై డిప్రిషియేషన్ ఆన్ 3 lakhs at 20%, ఇన్నర్ లో 60,000. అలాగే ఆన్ 1 lakh at 20%, 20,000. మొత్తం టోటల్ లో అవుటర్ లో 80,000. ఎంత వేస్తారు? 80,000 సార్. 80,000 వేసారా? రైట్, ఇప్పుడు మిషనరీ అకౌంట్ 2009 కి టోటల్ చేయండి, ఎంత వస్తుంది? 3,70,000. 3,70,000 లో 80,000 లెస్ చేస్తే ఎంత ఉంది? 2 బ్యాలెన్స్ 11. సరే, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంది చూడండి. 2,90,000 ఉంది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంది? 2,90,000 సార్. 2,90,000. రైట్, దీన్ని నెక్స్ట్ 1/1/2010 2 balance brought down. 2,90,000. 2,90,000. ఓకే, దీన్ని మనము సో ఫస్ట్ దీన్ని మనం ఎప్పుడు అమ్మేశాము? జూలైలో అమ్మేశాం కాబట్టి ఆన్ జూలై 1st అన్నాడు కాబట్టి దీనికి మనము 1/3 దాన్ని అమ్మేశాడు కాబట్టి దానికి మనం ఎంతకు అమ్మేశాడు? బై బ్యాంక్ ఎంత? 34,800. డేట్ వేసుకున్నారమ్మా 1/7/2010. బై బ్యాంక్ అకౌంట్ 34,800. 34,200. 800. 34,800. ఓకే, రైట్. మళ్ళీ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 25,200. By profit and loss account 25,200. రైట్, ఓకేనా? మనం ఇప్పుడు ఇదే డేట్ నా ఇంకొక మిషనరీని పర్చేజ్ చేసాం. దీన్ని ఎంట్రీ వేసుకుని టోటల్ అన్నిటి మీద మనం డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా? ఇదే డేట్ ని మనం ఒక మిషనరీని మళ్ళీ 50,000 కొనుగోలు చేశారా లేదా? సేమ్ డేట్. రైట్, రాయండి. 1/7/2010 to bank account 50,000. To bank account 50,000. ఓకేనా? మనం ఇప్పుడు బై డిప్రిషియేషన్ అకౌంట్ డేటు 31st 12 2010 బై డిప్రిషియేషన్ మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా డిప్రిషియేషన్ ₹1,00,000 అమ్మేశాము. ఆ ₹1,00,000 పక్కన పెట్టి దానికి 6 months క్యాల్కులేట్ చేయాలి. పోతే రిమైనింగ్ మనకు
3 lakhs మిషనరీ ఉంది, అవునా? 3 lakhs మిషనరీ మీద 1 lakh పోతే 3 lakhs మిషనరీ మీద మనము 20% అంటే బై డిప్రిషియేషన్ ఎంత? 3 lakhs మీద దాని మీద అమ్మేసిన దాని మీద 6 months కి 10,000 మొత్తం వేసుకోండి. ఇన్నర్ లో ఎంత వేసుకోవాలి? 5 డిప్రిషియేషన్ ఆన్ 2 lakhs, మళ్ళీ 1 lakh, 2 lakhs మీద 20% అంటే 40,000, 1 lakh మీద 20,000, అలాగే అమ్మేషన్ మిషనరీ మీద 10,000. అర్థమవుతుందా ఏమ్మా? బై డిప్రిషియేషన్ మన దగ్గర 1 lakh దాన్ని అమ్మేస్తే 2 lakhs మీద దాని మీద 20% 40,000 అవుతుంది. అలాగే 1 lakh మిషనరీ ఇంకోటి పర్చేజ్ చేసాము, దాని మీద ఎంత అవుతుంది? 20,000 అవుతుంది. అలాగే అమ్మేసిన దాని మీద 6 months కే క్యాల్కులేట్ చేయాలి కాబట్టి అదొక 10,000 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 1000. అలాగే ఇప్పుడు పర్చేజ్ చేసినటువంటి జూలై 1, 2010 కొనుగోలు చేసినటువంటి 50,000 మిషనరీ మీద 20% అంటే దాని మీద 6 నెలలకి అదొక 5,000. 5,000నా? 20% అంటే 6 months కి 5,000. టోటల్ డిప్రిషియేషన్ 75,000. ఎంత వస్తుంది? 75,000 డిప్రిషియేషన్ టోటల్ అవుటర్ లో 75,000 అయింది. ఎలాగా? 2 లక్షలు ఉంది, 3 లక్షలు, 1,00,000 రూపాయలు దాన్ని అమ్మేశాం కాబట్టి 2 లక్షల మీద 20% 40,000. అలాగే 1 lakh తర్వాత కొన్నటువంటి దాని మీద 2009 లో కొన్నటువంటి దాని మీద మనము 20% అంటే 1 lakh మీద 20,000, అమ్మేసిన దాని 6 months కి 10,000. ఇప్పుడు జూలైలో పర్చేజ్ చేసినటువంటి మిషనరీ మీద 5,000, మొత్తం 75,000. రైట్. ఇప్పుడు మిషనరీ అకౌంట్ క్లోజ్ చేసి ఎంత వస్తుంది చూడండి. డెబిట్ సైడ్ 3,40,000 వస్తుంది. 3,40,000. ఈ 3,40,000 లో నుంచి ఇవన్నీ లెస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి. అమ్మేసింది వచ్చేసి మనము 34,800 లెస్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 25,800, డిప్రిషియేషన్ ఒక 75,000. ఈ 3 లెస్ చేయండి. ఎంత అవుతుంది? 1,35,000. 1,35,000. 2 lakhs లో నుంచి 3,40,000. 3,40,000 లో నుంచి 1,35,000 తీసేస్తే 2,50,000 5,000 వస్తుంది సార్. 2,05,000 కరెక్ట్ ఆన్సర్. 2,05,000 తప్పు చెప్పారు. ఓకే. 2,05,000 బై బ్యాలెన్స్ carried out by balance carried down 2,05,000 to 11,011. To balance brought down 2,05,000. 2,05,000. ఇది మనము మెషినరీ అకౌంట్ 3 years కి చూపించమన్నాడు. ఇది ప్రాబ్లం. సో ప్రాబ్లం రాసుకున్నారా లేదా? మళ్ళీ ఒకసారి చిట్టాపొద్దులు చెప్తాను చూడండి. నీట్ గా మనం వర్కింగ్ నోట్ రాసుకున్నాం. వర్కింగ్ నోట్ రాస్తే మిషనరీ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ వచ్చేసి 25,800. అది అర్థమైందా? వర్కింగ్ నోట్ అర్థమైందమ్మా? ఎలాగా 3 lakhs మిషనరీలో 1/3 అంటే 1,00,000 రూపాయల మిషనరీని అమ్మేశారు. 1,00,000 రూపాయలు విలువ చేసేటువంటి 3 లక్షలు విలువ చేసేటువంటి యంత్రాల్లో ఒక యంత్రం 1,00,000 రూపాయల యంత్రం చేసేటువంటి ఒక యంత్రాన్ని వాడు అమ్మేశాడు. కాబట్టి దాన్ని 34,200కి అమ్మేశాడు. కాబట్టి అప్పటి వరకు దానికి మనం వాడినంత వరకు దానికి తరుగుదల తీసేసిన తర్వాత
ఎంతకి లాస్ వచ్చిందో మనం కనుక్కున్నాం. కాబట్టి మొదటి సంవత్సరం 6 నెలలు వాడాం కాబట్టి 10,000 తరుగుదల పోతే 90,000 ఉంది, 90,000. రెండో సంవత్సరం పూర్తిగా వాడాం కాబట్టి డిప్రిసియేషన్ ఫర్ ఇయర్ 20,000 పోతే 70,000 వచ్చింది. మళ్ళీ లెస్ డిప్రిసియేషన్ అప్ టు సేల్ ఆఫ్ మిషనరీ. సో కాబట్టి అదొక 10,000 తీసేస్తే మనకు 60,000 మిషనరీని 34,200కి 800కి అమ్మేసింది. 800 సార్. 34,800కి అమ్మేస్తే మనకు లాస్ వచ్చేసి లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ వచ్చేసి 25,200 వచ్చింది. 25,200 రైట్. అది వర్కింగ్ నోట్ మనం రాసుకున్నది. ఇప్పుడు మిషనరీ అకౌంట్ చూడండి. మిషనరీ అకౌంట్ లో ప్రాబ్లం అర్థమైందా? మిషనరీ అకౌంట్ చూడండి. ఎవరు మిషనరీ అకౌంట్ చెప్తాను చూడండి. 1/7/2008 టు బ్యాంక్ అకౌంట్ 3 lakhs. రైట్. కాబట్టి క్రెడిట్ సైడ్ 31/12/2008 బై డిప్రిసియేషన్ అకౌంట్ 30,000. సో 3 lakhs మిషనరీ ఉంది, 30,000 డిప్రిసియేషన్ పోతే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,70,000. 2,70,000 రైట్. పోతే 1/7/11/2009 కి 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2,70,000. 2,70,000 ఓకేనా? నెక్స్ట్ బై దాని మీద మనము డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ముందుగా మనము 1/7/2009 వేరొక మిషనరీ లోకల్ మిషనరీ 1,00,000 రూపాయలు పర్చేజ్ చేశాం కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ 1 lakh. టు బ్యాంక్ అకౌంట్ 1 lakh. టోటల్ ఈ రెండింటి మీద డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి బై డిప్రిసియేషన్ అకౌంట్ ఆన్ 3 lakhs మీద 20% 60,000, ఆన్ 1 lakh at 20% 20,000. మొత్తం డిప్రిసియేషన్ అవుటర్ లో 80,000 80,000 పోతే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంది? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,90,000 వచ్చింది. 2,90,000 లో నుంచి మనము 2010 మనము దాన్ని జూలై 1 లో అమ్మవేయడం జరిగింది. కాబట్టి మనము ఆ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ బ్యాలెన్స్ 2,90,000 తెచ్చాం. సో కాబట్టి అక్కడి నుంచి బై బ్యాంక్ 34,800, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 25,200. అదే నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రైట్. సో కాబట్టి అలాగే మనం 1/7/2010 మళ్ళీ 50,000కి అనదర్ మిషనరీని థర్డ్ టైం పర్చేజ్ చేయడం జరిగింది. కాబట్టి దానికి 1/7/2010 టు బ్యాంక్ అకౌంట్ ఎంత రాసాము? 50,000. టు బ్యాంక్ అకౌంట్ 50,000 రాసాము. కాబట్టి ఇది అలాగే బై డిప్రిసియేషన్ ఆన్ 2 lakhs 40,000, ఆన్ 1 lakh at 20% 20,000, ఆన్ 1 lakh for 6 months అది 10,000, ఆన్ 50,000 for 6 months అదే 5,000. టోటల్ డిప్రిసియేషన్ 75,000 టోటల్ డిప్రిసియేషన్. సో కాబట్టి మనకు టోటల్ మిషనరీ కాస్ట్ వచ్చేసి 3,40,000 లో నుంచి ఈ రిమైనింగ్ ఇవన్నీ మనం లెస్ చేస్తే ఏమేమి అమ్మేసినటువంటి మొత్తము 34,800, లాస్ 25,200, డిప్రిసియేషన్ 75,000 లెస్ చేస్తే మనకు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2,05,000. దిస్ ఇస్ ద మిషనరీ వాల్యూ ఆన్ 1/1/2011. 1/1/2011. ఓకేనా? అర్థమైందా? Yes sir. రైట్.
చాలు. మనకు డిప్రిషియేషన్ స్ట్రైట్ లైన్ నాడు ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో ఈ 3 ప్రాబ్లమ్స్ ఎన్ని వేసాము? 3 4 వేసాము? దీంతో ఎన్ని 4 వేసామా? సార్. తెలుగు మీడియం దీంతో ప్రాబ్లం 4 ఒకటి వేసాము, ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ లో 2 వేసాము, పోతే ఇప్పుడు ఒకటి. మొత్తం 4 ప్రాబ్లమ్స్ అనేవి. ఇవి వేసి బాగా మీరు నాకు అసైన్మెంట్ రాసి చూపించండి. ఇవి కూడా ప్రతి యూనిట్ లో నుంచి అసైన్మెంట్ మీరు వేసి ప్రాక్టీస్ చేసి ప్రాబ్లం నేర్చుకోవాలి. నేర్చిన తర్వాత నాకు అసైన్మెంట్ రాసి చూపించాలి. ఓకేనా? నెక్స్ట్, ఈ రోజు క్లాస్ చాలా తక్కువ మంది అటెండ్ అయినారు. నిన్న 25 మెంబర్ దాకా, ఈరోజు ఓన్లీ 42 కి ఓన్లీ 14 మెంబర్స్ అటెండ్ అయినారు 43 కి. మిగతా వాళ్ళు కూడా చెప్పండి. కాలేజీలోనే మేము వస్తున్నాం కాలేజీకి. కాలేజీలో సిగ్నల్స్ బాగా వస్తుంది, క్లాస్ రెగ్యులర్ గా జరుగుతుంది. ఓకేనా? మిగతా వాళ్ళని రేపు నుంచి క్లాస్ కి అటెండ్ అవ్వమని చెప్పండి. ఓకేనమ్మా? ఓకే సార్. సో రేపు క్లాస్ లో మనము డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంటి, డిమినిషింగ్ తగ్గుతున్న నిల్వల పద్ధతి, క్రమక్షీణ వాయిదాల పద్ధతి. తగ్గుతున్న నిల్వల పద్ధతి అంటే ప్రతి సంవత్సరము తరుగుదల తగ్గిపోయిన తీసేసిన తర్వాత ఉన్నటువంటి నిల్వ మీద మనము ఇక్కడ కూడా స్థిరమైనటువంటి శాతాన్ని 10% అంటే తరుగుదల పోను ఉండేటువంటి యంత్రం నిల్వ మీద 10 సంవత్సరం తరుగుదల లెక్కిస్తూ వస్తాం. ఇది మనము డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, తగ్గుతున్నటువంటి నిల్వల పద్ధతి అంటాము. లేదా దీన్నే తగ్గుతున్న నిల్వల పద్ధతి లేదా క్రమక్షీణ వాయిదాల పద్ధతి అని కూడా పిలుస్తాము. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. దీనికి నోట్స్ చెప్పి రేపు దీంట్లో కూడా మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, ఇప్పుడు మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఇదే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే క్లారిఫై చేస్తాను. ఈ ప్రాబ్లం లో కానీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ లో కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే అడిగితే నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఈ ప్రాబ్లం లో కానీ? ఎవరెవరు అటెండ్ అయినారు? చాలా తక్కువ మంది అటెండ్ అయినారు. మిగతా వాళ్ళంతా ఏడకపోయారు ఈరోజు? తరుణ్, మీకు నేను చెప్తూ ఉంటే తమాషా అనుకుంటున్నారు. అటెండెన్స్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా డైలీ మేము ఎన్ని క్లాసులు చెప్తున్నాము, ఎంతమంది అటెండ్ అయినారు రోజు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు డేటా. మీరు ఆఫ్లైన్ అన్నా ఒక విధము, ఆన్లైన్ లో కంపల్సరిగా రెగ్యులర్ గా అటెండ్ కావాలి. మీకు ఇంటికాడ కూర్చొని మీరు ఇంటికాడ కూర్చోండి ఆ పాఠాలు చెప్దాము, మీరు ఇంటికాడ కాలేజీకి వచ్చే పని కూడా లేదు కదా, మీకు ఇంకేం కష్టం క్లాసులు అటెండ్ అయ్యేదానికి? ఇంటికాడ కూర్చొని హ్యాపీగా మీకు ఫోన్ లో లెసన్ వినేదానికి ఏమి? చెప్పండి. మిగతా మీ పిల్లలకు కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్ కి. 43 మెంబర్స్ మరి 14 మెంబర్స్ అటెండ్ అయ్యేది క్లాస్ కి. మీకు యాజ్ పర్ టైం టేబుల్ ప్రకారం రోజు డైలీ క్లాసులు జరుగుతూ ఉంటాయి. మీకు ఏ రోజుకి ఎన్ని గంటలకు క్లాస్ ఉంది అనగా ఆల్రెడీ టైం టేబుల్ మీకు టీచ్మెంట్ ఆఫ్ లో చూసుకుంటే తెలుస్తుంది. ఆ రోజుకి కరెక్ట్ గా మీరు క్లాస్ కి మీకు కావాల్సినటువంటి పెన్ను పేపర్ అన్ని పెట్టుకొని రెడీగా ఉంటే మనము లైవ్ లో మనం అన్ని చెప్పేది ఆల్రెడీ ప్రాబ్లమేటిక్ యూనిట్స్ మనకు ఉండేటివన్నీ. కాబట్టి మనం ప్రాబ్లమ్స్ ఇవి మనము వేస్తూ నోట్తో చెప్పేదానికన్నా మనం వేస్తూ చెప్పుకుంటూ ఉంటే ప్రాక్టికల్ గా మనము వేస్తే వాటిలో వచ్చేటువంటి విధి వేరు. నోట్తో నేను అరుస్తూ చెప్తూ ఉంటే మీకేం అర్థం కాదు. మనం ప్రాక్టికల్ గా మాకు బాగా అర్థం కావాలి, క్లియర్ కట్ గా మనకు చెప్పేది బాగా అర్థం కావాలి అంటే నేను చెప్పేటట్టు మీరు వేసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమయ్యేదానికి ఫీల్ అవుతుంది. ఓకేనా? ఓకే బాలాజీ? చెప్తారా మీరు ఫ్రెండ్స్ అందరికి? జంప్ అయిపోయినాడు. 14 మంది ఉన్నారు, 14 మందిలో 13 మంది అయినారు. 13 15 ఇప్పుడు ఎవరు ఇద్దరు జాయిన్ అయినారు. 15 మంది అయినారు. అదే లాస్ట్ లో జాయిన్ అయ్యారు ఎవరు అవుతుంది. మీకు అటెండెన్స్ ఎంతసేపు క్లాస్ అవర్ లో ఎంతసేపు క్లాస్ జరిగింది, మీరు ఎంతసేపు విన్నారు, ఎంతసేపు అటెండ్ అయినారు, ఏంటి మీ అంతా
మీకు పర్సంటేజ్ గట్టి చూపించడం జరుగుతుంది. అటెండెన్స్ మీకు ఒకసారి పెట్టానా మీకు అటెండెన్స్? సో ఆ రోజు ఎంతసేపు ఆన్లైన్ క్లాస్ విన్నారు అనేది కూడా పర్సంటేజ్ కూడా మొత్తం క్యాల్కులేట్ చేస్తుంది. సో అందుకని మీరు రెగ్యులర్ గా క్లాసులకు అటెండ్ అవ్వండి. చెప్పేది అర్థం కాకపోతే నేను 10 సార్లు మీకు అర్థమయ్యేంత వరకు మీకు చెప్పేదానికే మేము ఉండేది, ఇంకేం లేదు. మీకు అర్థమయ్యేదాకా నిదానంగా చెప్పుకుంటూ పోతాం, తొందర ఏం లేదు. ఓకేనా? ఓకే సార్. సబ్జెక్ట్ మీకు అర్థం కావాలి, అయితే మీరు అందరూ అటెండ్ కావాలి. సో ఈ రోజు నేను క్లాస్ లో ఉన్నాను కాబట్టి సిగ్నల్స్ బాగా వస్తున్నాయి, ఇక్కడ వీడియో కూడా మనకు బాగా వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎవరైనా క్లాస్ ఉన్న వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి వీడియో లింక్ కూడా నేను పెడతాను, చూడండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు అటెండ్ అవ్వని వాళ్ళు మళ్ళీ తర్వాత అయినా వినమని చెప్పండి క్లాస్. అది ప్రాబ్లం, డౌట్ ఉంటే దాన్ని చూసి తెలుసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే మా, రైట్. ఓకే సార్. వెరీ గుడ్ మా. ఇప్పుడు ప్రజెంట్ అయిన చూపిస్తా, నేను ప్రజెంట్ అయిన దాన్ని తెలుసు చూసారా. హలో, ప్రెసెంట్ అయిందా లేదు? ఈరోజు సార్ క్లాస్ స్టార్ట్ చేసినట్లు అసలు తెలియనే తెలుదురా. మామూలు 12 o'clock సార్ మామూలు నోటిఫికేషన్ సెండ్ చేస్తాడు కదా క్లాస్ లో ఉండను అని. ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు, ఫోన్ ముందే పెట్టుకున్నాను. మామూలు కాదు, మామూలు మనం ఏదైనా వర్క్ చేసుకుంటా ఉన్నా కూడా నోటిఫికేషన్ వస్తుంది ఉండేది. ఈరోజు ఒకటి ఎనిమిది రెండో పొద్దు. సరే బాయ్ రా, ముగ్గురే ఉండదు. గణేష్